చేయకపోతే మనం నాన్ రెస్ట్ కింద భావించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. చూడండి, భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రతి దేశంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అధికంగా నిధులు సేకరించడాన్ని తాపత్రయపడుతూ ఉంటుంది. అధికంగా పన్నులు విధించడం జరుగుతుంది. ప్రభుత్వం విధించే పన్నులు రెండు రకాలు, అవి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. చూడండి, ఇక్కడ స్లైడ్ లో చూడండి, ట్యాక్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండు ఇండైరెక్ట్. అంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. చూడండి, పన్ను రెండు రకాలుగా తీసాను, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనండి? ఓకే, నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్. ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఈస్ ద ట్యాక్స్ whose burden is borne by the same person on whom it is levied. The ultimate burden of taxation falls on the person on whom the tax is levied. It is based on the income and property of a person. చూడండి, ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎవరమ్మా? ఎక్కువగా ప్రత్యక్ష పన్ను. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా వచ్చే ఆదాయాన్ని ప్రత్యక్ష పన్నులు అనే పేరుతో మనం పిలుచుకుంటాం. చూడండి, ఇక్కడ వీటికి ఉదాహరణలు చూడండి ఒకసారి. ఏమనే? కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్. చూడండి, కార్పొరేషన్ పన్ను, ఆదాయ పన్ను, సంపద పన్ను, గిఫ్ట్ పన్ను, ఆస్తి పన్ను, ఇలాగా పన్నుల్ని విడదీయడం జరుగుతుంది. ఇక్కడ ఆదాయ పన్ను, సంపద పన్ను, బహుమతి పన్నులు ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు. ఓకేనండి? నెక్స్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్. An indirect tax is the tax which is initially paid by one individual, but the burden of which is passed over to some other individual who ultimately bears it. It is levied on the expenditure of a person. పరోక్ష పన్నులు ఇక్కడికి వచ్చేదో పరోక్ష పన్నులు అంటే ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ డ్యూటీ, అమ్మకం పన్ను, ఆక్ట్రాయ్ మొదలగిన అన్ని కూడా. అంటే చూడండి, ఎక్సైజ్ డ్యూటీ అన్నాడు, సేల్స్ ట్యాక్స్ అన్నాడు, కస్టమ్ డ్యూటీ అన్నాడు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నాడు, వ్యాట్ అనేవారు. ఇది 2017 వరకు, మార్చి వరకు ఉండేది. తర్వాత ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నుల్ని జిఎస్టీ పరిధిలో తీసుకురావడం వలన ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రస్తుతులు అన్ని కూడా గూడ్ సర్వీస్ ట్యాక్స్ లోకి ఇంక్లూడ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈస్ నౌ జిఎస్టీ ఫ్రమ్ July 1, 2017. చూడండి, ఇక్కడ ప్రత్యక్ష పన్నుల్ని జిఎస్టీ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ July 1, 2017లోకి జిఎస్టీ రూపంలోకి మార్చడం జరిగింది. అండ్ జిఎస్టీ అంటే ఇందాక చెప్పాం, ఇన్ని రకాల ట్యాక్స్ రేట్. అది ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఆక్ట్రాయ్, వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ఇలాంటి పేర్లతుండే. కానీ ఇప్పుడు ఈ అన్నిటి స్థానంలో ఒకటే ఒక పేరు మీద ఏంటి? గూడ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. తెలుగులో ఏమంటాం? సరుకు సేవల పన్ను చట్టం ప్రవేశపెట్టింది. ఎప్పుడు ప్రవేశపెట్టారు? July 1, 2017. ఇక్కడ ఇందులో ఏంటంటే ఇది ఓన్లీ ఇది పన్ను ఎలా ఉంటదంటే 4 కేటగిరీలు ఉంటది. 5%, 12%, 18% అండ్ ఫైనల్ గా 28%. ఏంటమ్మా? 5%, 12%, 18% అండ్ 28%. ఈ రూపంలో మనకి పన్ను విధింది. జిఎస్టీ ఏంటి ఎలా గడిస్తాం? జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఐజిఎస్టీ, జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్జిఎస్టీ ప్లస్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ. సారీ, మళ్ళీ చెప్తాను చూడమ్మా. జిఎస్టీ ఏంటంటే అమ్మా సిజిఎస్టీ అంటే ఏంటి? సెంట్రల్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ ప్లస్ ఎస్జిఎస్టీ అంటే ఏంటి? స్టేట్ గూడ్ సర్వీస్ ట్యాక్స్. అంటే మనం 100 రూపాయలు పన్ను కడితే రాష్ట్ర ప్రభుత్వానికి 50 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి 50 రూపాయలు సరి సమానంగా పంచుకోవడం అన్నది జరుగుతుంది. అంటే ఏంటి? మనం కట్టే పన్నుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పన్ను సమానంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి? జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ చెప్తున్నారు, స్టేట్ జిఎస్టీ ప్లస్ సెంట్రల్ జిఎస్టీ అంటే ఎస్జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ. నెక్స్ట్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. చూడండి, ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి తేడా చూడండి. చార్జ్ డైరెక్ట్లీ ఆన్ పర్సన్స్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, వెల్త్ ఎక్సెట్రా.
అంటే పరోక్షంగా వ్యక్తుల మీద పన్ను విధించేదాన్ని ప్రత్యక్ష పన్నులు అంటాం. ఇన్కమ్ ఎక్స్క్లూడ్ వెల్త్ అంటే సంపద పన్ను, ఖర్చులు సంబంధించిన పన్ను, వ్యక్తికి వచ్చిన అంటే జీతం మీద వచ్చిన ఆదాయం మీద వీటి మీద చెల్లించేదాన్ని డైరెక్ట్ ప్రత్యక్ష పన్ను. ఇండైరెక్ట్ పన్ను చార్జ్ అండ్ గూడ్స్ ఇందా చెప్పాను. ఇండైరెక్ట్ ట్యాక్స్ ని 2017లో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ లో మార్చిన. అంటే మనం వస్తువు కొంటేనే పన్ను చెల్లిస్తాం. అది దేని మీద ఉంటుంది? గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ మీద ఆధారపడి ఉంటుంది, గూడ్స్ సర్వీస్ మీద. నెక్స్ట్, ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. Next, burden cannot be shifted. Burden can be shifted. It means in the first instant it will be paid by one person, later on the recovered from another. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఒక వ్యక్తి చెల్లించే పన్ను మళ్ళీ వేరే వ్యక్తి కట్టే టు బి రికవర్డ్ వేరే వ్యక్తి నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ చూడమ్మా, భారతదేశ రెవెన్యూలో 56% టోటల్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ మీద వస్తుంది. ఇట్ ఫార్మ్స్ అబౌట్ 56% ఆఫ్ ద టోటల్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఓన్లీ 44% అన్నది రెవెన్యూ. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను మీద 44% మాత్రమే వస్తుంది జరుగుతుంది. అంటే ఎక్కువగా దేని మీద వస్తుంది? ప్రత్యక్ష పన్నుల మీదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ చూపించింది డైరెక్ట్ ట్యాక్స్ లో. ఇట్ విల్ హ్యావ్ ఏ inflationary impact at high rate of excess duty, for example, will be increased the cost of production. ఉత్పత్తి మీద ఆధారపడి ఇక్కడ పన్ను విధించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హై ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఇక్కడ స్మగ్లింగ్ ఎక్సెట్రా అన్నాడు. ఎందులోని హెడ్స్ ఆఫ్ స్మగ్లింగ్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ లోని. అంటే ఇలాగా ఇన్ని రకాలుగా డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకు వచ్చే జీతాల మీద, వ్యాపారాల మీద వచ్చే పనుల్ని ఎక్కువగా మనం డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా మనం ప్రతి ఏడాది కట్టేదాన్ని ప్రత్యక్ష పనులని. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువు కొనుగోలు మీద ఆధారపడి కట్టేదాన్ని పరోక్ష పన్ను కింద మనం విభజించడం జరిగింది. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పడం జరిగింది. Next, total income. Under section 245, total income means total amount of income referred to in the section and computed in the manner laid down in this act. According to this act, the income of the person is computed in 5 parts. Each part is known as head of income. These heads are income under the head salaries. Second one, income from house property. Third one, income under the head profit and gains of business or profession. Fourth one, income under the head capital gains. Fifth one, income from other sources. చూడండి, ఇక్కడ మొత్తం ఆదాయం అని అన్నాడు. నిజానికి ఆదాయం అనే పదం చాలా విశాలమైంది. సాధారణంగా ఆదాయం అంటే నిర్ణీత వనరుల నుండి నిర్ణీత కాలంలో వచ్చే రాబడి. ఈ ఆదాయం అనుకున్న క్రమంలో కానీ కొంత క్రమబద్ధంగా కానీ రావచ్చు. నిర్ణీత వనరుల నుండి ఆదాయం నిరంతరం లభించవలసిన అవసరం లేదు, కానీ ఈ వనరులకు ఆదాయాన్ని సమకూర్చే శక్తి ఉండాలి. ఒక వ్యక్తికి లభించే ఏ మొత్తమైన ఆదాయంగా పరిగణించాలో ఆ మొత్తం ఆదాయ వనరులను నుండే లభించాలి. ఆదాయ పన్ను చట్టంలో క్రింది వాటిని నిర్ణీత వనరులుగా వర్గీకరించవచ్చును. చూడండి, ఇక్కడ చెప్పాడు మొదటిది ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్, అంటే జీతం నుండి ఆదాయం. నెక్స్ట్ 2, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తు నుండి ఆదాయం. నెక్స్ట్ 3, ఇన్కమ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అన్నాడు, వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు. నెక్స్ట్, ఇన్కమ్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్, మూలధన లాభాలు. నెక్స్ట్ 5వది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. Total income computed under these heads is called gross total income, and out of this deduction under section 80 are allowed. The resultant figure is called total income, on which rates of tax are applied. ఇక్కడ మొత్తం ఆదాయం గురించి సెక్షన్ 245 లో చెప్పినట్లుగా ఏ వ్యక్తికైనా పైన చెప్పబడిన 5 నిర్ణీత వనరుల నుండి ఆదాయం లభించవచ్చు. ఆ వనరులు పైన జీతాలు, గృహస్థు నుండి ఆదాయం,
వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు, మూలధన లాభాలు మరియు ఇతర వనరుల నుండి ఆదాయం. ఆ మొత్తానికి ఇతర వ్యక్తుల ఆదాయాలను కలపడం వంటి సర్దుబాట్లు చేయాలి. ఆ వచ్చిన మొత్తాన్ని స్థూల మొత్తం ఆదాయం అంటాం, అంటే గ్రాస్ ఇన్కమ్ అంటాం. అయితే వీటికి డిడక్షన్స్ ఇవ్వబడతాయి. సెక్షన్ 80 సిసిసి నుండి సెక్షన్ 80 యు వరకు వివిధ రకాల డిడక్షన్ అంటే తగ్గింపులు తీసివేయాలి. ఆ విధంగా తీసివేసిన తర్వాత వచ్చిన మొత్తాన్ని టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి, మొత్తం ఆదాయంగా పరిగణించబడడం జరుగుతుంది. అంటే స్థూలంగా చెప్పాలంటే అసెస్సి అంటే ఎవరో పన్ను చెల్లించే వ్యక్తి. అసెస్సికి గత సంవత్సరంలో పైన తెలిపిన 5 శీర్షికల నుండి, 5 శీర్షికలు అంటే ఏదో చెప్పిన జీతం, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారం, వృత్తి నుండి లాభాలు, మూలధన లాభాలు మరియు ఇతర వనరుల నుండి ఆదాయం నుండి శీర్షికల నుండి సెక్షన్ 80 నుండి సెక్షన్ 80 వరకు ఉన్న తగ్గింపు తీస్తే వచ్చే మొత్తం ఆదాయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ వ్యక్తికైనా మనకి ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తి మొత్తంగా 5 రకాల ఆదాయాల మీద ఆధారపడదు. ఒకటి ఏంటంటే జీతం నుండి ఆదాయం, అంటే మనం ఏదన్నా వర్క్ చేస్తుంటే మనకు శాలరీ రూపంలో వస్తుంది, అదో రకమైన. 2 హౌస్ ప్రాపర్టీ, మనకి స్థిరాస్తి రూపంలో ఇల్లు ఉంటే దాని నుండి ఆదాయం వస్తుంది. అలాగే వృత్తి నుండి లేదా వ్యాపారం, అది మనకి ఏమైనా వ్యాపారం ఉంటే అందులోంచి ఆదాయం తీస్తాం, లేదా వృత్తి ప్రొఫెషన్ అంటే ఏంటి, ఒక డాక్టర్ అవ్వచ్చు, లేదా ఇంజనీర్ అవ్వచ్చు, లేదా చార్టర్డ్ అకౌంట్ అవ్వచ్చు, లేదా లాయర్ అవ్వచ్చు. ఇలాగా ఏది తీసుకున్నా ప్రొఫెషన్ కింద అతనికి ఆ వృత్తిపరంగా వచ్చే ఆదాయాన్ని వృత్తి నుండి ఆదాయం అంటాం, అంటే ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ అంటాం. అలాగే వ్యాపారం నుండి ఆదాయం, ఏ వ్యాపారం చేసినా ఆ వ్యక్తికి ఆ వ్యాపారం ఏదో ఒక ఆదాయం వస్తుంటది, లాభాల రూపంలో ఏదో ఆదాయం వస్తుంది, దాన్ని వ్యాపారం నుండి ఆదాయం అంటాం. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ అన్నాడు, 4వది. క్యాపిటల్ గెయిన్ అంటే మూలధన లాభం అంటే ఏమీ లేదు, మనకి ఏదన్నా పూర్వం నుంచి ఎప్పుడో ఒక 30 ఏళ్ళ కింద కొన్న ఎస్సెట్ ని అప్పుడు రేటుకి, ప్రజెంట్ రేటుకి గవర్నమెంట్ రేట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే, మనం ఇప్పుడు అమ్మితే అది ఆ గవర్నమెంట్ రేట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే మనం అమ్మిన రేటు కన్నా గవర్నమెంట్ వాల్యుయేషన్ తక్కువగా ఉంటే అది దాని ద్వారా మనకి లాభం ఏర్పడడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఇతర వనరులు అంటే మనకి డివిడెండ్లు, నెక్స్ట్ షేర్స్, ఇటువంటి అన్ని కొనడం వలన మనకి ఇతర వనరుల నుండి ఆదాయం అన్నది లభిస్తూ ఉంటది. ఇలాగా మొత్తం ఏ వ్యక్తి అయినా ఇలాగ 5 రకాల ఆదాయాలు రావడం జరుగుతుంది. అంటే ఇందులో యాదృచ్ఛిక ఆదాయం, అనుకోకుండా ఏదో లాటరీ తగలడం, ఇలాంటివన్నీ కూడా ఇందులోకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ లోకి రావడం అన్నది జరుగుతుంది. మొత్తం ఇవన్నీ కూడా సెక్షన్ 80 మీద, అంటే ఎంత సెక్షన్ 80C నుండి సెక్షన్ 80U వరకు ఉన్న తగ్గింపు తీసేస్తే వచ్చేదే టోటల్ ఇన్కమ్, అంటే మొత్తం ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వేసాను చూడండి, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, ఒకసారి చార్ట్ లో చూపిస్తున్నాడు ఎన్ని రకాల ఆదాయం అనుకున్నాం ఇందాక, 5 రకాలు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం, అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. ఇలాగా 5 రకాల కేటగిరీగా ఆదాయాన్ని వర్గీకరించడం జరిగింది. ఈ 5 రకాల కేటగిరీలో ఏ వ్యక్తి అయినా కూడా ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక కేటగిరీలో ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయ శాలరీ ద్వారా ఉండొచ్చు, లేకపోతే ఎస్సెట్ల రూపంలో ఉన్న ఆదాయం ఉండొచ్చు, లేకపోతే హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం, లేదంటే 5 రకాల ఆదాయాలు కలిగి ఉండొచ్చు, లేదా ఒక రకం ఆదాయంగా, లేదంటే 2-3 రకాల ఆదాయాలు కలిగి, మొత్తం అన్ని కలిపితేనే టోటల్ ఇన్కమ్ మన కింద చెప్పుకోవడం జరిగింది, మొత్తం ఆదాయం కింద చెప్పుకోవడం జరిగింది. చూడండి ఒకసారి ఇందులో క్లియర్ గా చూడండి ఎన్ని రకాలు ఇచ్చాను. ఇన్కమ్, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అని పెట్టేరాసు, శాలరీస్ తీసుకోవడం జరిగింది, హౌస్ ప్రాపర్టీ గృహాస్ తీసుకోవడం జరిగింది, వ్యాపారం మరియు వృత్తి ఇందా చెప్పాను. వృత్తి వ్యాపారం అంటే వ్యాపారం ఏం చేస్తాను ఆదాయం వస్తుంది. ప్రొఫెషన్ అంటే ఏం చెప్పాను, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, చార్టర్డ్ అకౌంట్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఇలాగ ఏ వృత్తి చేపట్టినా అందులో వచ్చే ఆదాయాన్ని ప్రొఫెషన్ ద్వారా వచ్చే ఆదాయం కింద పరిగణిస్తాం, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్, మనకి ఏమైనా ఆస్తులు ఉంటే దాని ద్వారా వచ్చేదాన్ని క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సోర్స్ అంటే ఇందా చెప్పాను, ఏదైనా మనకి డివిడెండ్లు కొనడం కానీ, షేర్స్ కొనడం కానీ, ఇలాంటివన్నీ ఏదైనా లాటరీలు తగలడం కానీ, ఇలాంటి అన్నిటి ద్వారా వచ్చేదాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటాం. ఇవన్నీ కూడా ఇతర వనరుల ఆదాయం కింద చెప్పుకోవడం జరిగింది. ఇలాగ 5 రకాల ఆదాయాలు వర్గీకరించడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాం చూడండి ఒకసారి మామూలుగా ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ సెక్షన్ 2(3). The term previous is very important, and because it is the income earned during previous year which is to be assessed to tax in the assessment year. As the word previous means coming before, hence it can be simply said that the previous is the financial year preceding the assessment year. చూడండి ఇక్కడ చెప్తాను చూడమ్మా, గత సంవత్సరం ఆర్జించిన ఆదాయం మీద తర్వాత సంవత్సరంలో పన్ను విధించబడుతుంది. ఏ సంవత్సరంలో అయితే ఆదాయం ఆర్జించబడుతుందో దాన్ని గత సంవత్సరం అంటారు. దాని తర్వాత సంవత్సరాన్ని అంటే పన్ను విధించబడే సంవత్సరం పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు. మరో విధంగా చెప్పాలంటే కింద ఇచ్చాను చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20 ద ప్రీవియస్ ఇయర్ షుడ్ బి ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2019. ఇక్కడ స్థూలంగా చెప్పాలంటే 2019-20 గత సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం మీద దాని తర్వాత వెంటనే వచ్చే పన్ను నిర్ధారణ సంవత్సరంలో అంటే 31 March 2019 ఎండ్ అవగానే మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. దాని మీద పాత సంవత్సరం యొక్క పన్ను విధించడం ఏప్రిల్ 1 నుంచి కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం యొక్క పన్నును విధించడం జరుగుతుంది. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్, పన్ను నిర్ధారణ సంవత్సరం. Assessment year means the period of 12 months commencing on the first day of April every year. ప్రతి సంవత్సరం కూడా ఇందా చెప్పాను కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలు ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 మొదలవుద్ది. 12 నెలల కాలం అంటే మళ్ళా మార్చి 31 ఎండ్ అవుద్ది. ఇన్ ఇండియా ద గవర్నమెంట్ మెయింటైన్స్ ఇట్ అకౌంట్స్ ఫర్ ద పీరియడ్ April to 31st March every year. As such it is known as financial year. The income tax department has also selected same year of one assessment procedure. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమై మరుసటి సంవత్సరం మార్చి 31తో అంతమయ్యే 12 నెలల కాలాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరం అంటాం. అంటే ఇది ఏ సెక్షన్ లోకి వస్తుంటే సెక్షన్ 2(9) లోకి వస్తుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం ఏప్రిల్ 1లో ప్రారంభమై మార్చి 31లో ముగుస్తుంది. అంటే పన్ను నిర్ధారణ సంవత్సరం ఎలాగొస్తుంది 19-20కి వస్తే దానికి పన్ను ఎప్పుడు కడతాం మనం 2021లో పే చేస్తాం. వార్షిక ఫైనాన్స్ చట్టంలో నిర్ధారించిన రేట్ల ప్రకారం గత సంవత్సరంలో వచ్చిన ఆదాయం మీద పన్ను నిర్ధారణ సంవత్సరంలో అసెస్సీ అంటే ఎవరో పన్ను చెల్లించిన వ్యక్తి, అసెస్సీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ the assessment year is the financial year of the government of India during which income of a person relating to the relevant previous year is assessed to a tax. Every person who is liable to pay tax under this act file return of income by prescribed dates. These returns are prescribed by the income tax department officials and officers. This processing is called assessment. Under this, income returned by the assessee is checked and verified. Tax is calculated and compared with the amount paid and assessment order is issued. The year in which whole of this process is undertaken is called assessment year. చూడండి ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ని భారత ప్రభుత్వం ఆర్థిక సంవత్సరమే అసెస్మెంట్ సంవత్సరం. అంటే అది ఏప్రిల్ 1తో ప్రారంభమై మరుసటి సంవత్సరం మార్చి 31తో ముగుస్తుందని చెప్పుకున్నాం. అంటే గత సంవత్సరం ఆదాయం మీద అసెస్మెంట్ సంవత్సరం పన్ను విధించబడుతుంది. అంటే అసెస్సీ ఆదాయం ఆర్జిన సంవత్సరం గత సంవత్సరం అంటాము.
దీని ఆదాయం, దీన్నే ఆదాయ సంవత్సరం లేదా సంపాదన సంవత్సరం లేదా ఆర్థిక సంవత్సరం అని కూడా అంటాం. అయితే ఇక్కడ పన్ను నిర్ధారణ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు కూడా ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31నే అంతమవుతుంది. ఓకే.